క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటనగా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చును, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నాకు ఎప్పుడు చూసినా ఇదే శ్రమలు, ఎప్పుడు చూసినా ఈ యొక్క ఆటుపోట్ల గుండా, ఎప్పుడు చూసినా ఇక అప్పుల సమస్యల గుండా, ఎప్పుడు చూసినా నాకు ఇదే ఒక శ్రమల గుండా నేను వెళ్తున్నాను అనుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, అన్నిటికీ కుదురుబాటు కాలం అనేది వస్తున్నది. ఈ యొక్క సమయం చూసినట్లయితే యోబు అనే యొక్క భక్తుని చూసినట్లయితే, ఆయన కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో, అధికారంలో, అదేవిధంగా డబ్బు విషయంలో కానీ, అదేవిధంగా జంతువుల విషయంలో కానీ, అదేవిధంగా కుటుంబం విషయంలో కానీ గొప్పగా జీవించి ఉన్నాడు. అయినటువంటి ఆయనకు కూడా శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడని చెప్పి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అదే రీతిగానే ప్రతిదానికి కుదురుబాటు కాలం వస్తున్నది. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడా, లేకపోతే నువ్వు ఆయన యొక్క పరీక్షలకు నువ్వు లోబడి నువ్వు జీవించినట్లయితే శోధించబడిన తర్వాత సువర్ణము వలె మారతారని యొక్క వాక్యం కూడా చెప్తున్నది మరొక వాక్యంలో. అదే రీతిగానే అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంటున్నది. ఎప్పుడు నీకు ఇదే శ్రమలు, ఎప్పుడు చూసినా ఇదే యొక్క వ్యాధి గుండా, ఎప్పుడు చూసినా నీవు ఇదే పరిస్థితులు గుండా ఉండవు. కొన్నిటికి దిద్దుబాటు, అదే కుదురుబాటు అనేది ఉంటుందన్నమాట. ఆ యొక్క సమయం వచ్చినప్పుడు దేవుడు నువ్వు కావాలన్నా కూడా ఆ యొక్క శ్రమ ఉండదు, నువ్వు ఉండన్నా కూడా ఉండదు. దేవుడికి తెలుసు ఒక వ్యక్తిని ఏ స్థానంలో ఉంచాలి, ఎంతవరకు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క శ్రమను అనుభవించగలుగుతాడు. నీకు చాలినంత, నీకు భరించలేనంత శ్రమ కూడా దేవుడు నీకు పెట్టడని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కొన్నిటికి కుదురుబాటు సమయం ఉంటున్నది అనమాట. ఆ యొక్క సమయం వచ్చినప్పుడు అన్ని కూడా దేవుడు తీసివేస్తారని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగుతుందా. ప్రార్థన. మహామౌమికులుగా ప్రేమించిన పరలోకమున్న తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.